వెల్కమ్ టు ద ఆఫీషియల్ ఛానల్ ఆఫ్ కెట్ చెకర్స్ తెలుగు. ఏం రషీద్ తమ్ముడు, మొత్తానికి ఎలాగైతేనే సూపర్ రెడ్డి క్వాలిఫై అయ్యారు. అలాగైతేనే తమ్ముడు బ్లాక్ క్యాప్స్ బ్లాక్ మెయిల్ చేసి ఇంటికి పంపించారుగా. అంతేగా దాన్నే ఉంది రోహిత్ బాయ్. ఏం బాధపడకండి, మిమ్మల్ని కూడా ఇంటికి పంపించేస్తాంలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి రోహిత్, ఏంటి ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంతేగా మరి, న్యూజిలాండ్ లాంటి టీం 75 ఆల్అౌట్ చేయడం అంటే మాటలు కాదుగా. వెళ్ళండి ఓవర్ కాన్ఫిడెన్స్ విరాట్ బాయ్. న్యూజిలాండ్ టీం మీద గెలిచారంటే ఆ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందిగా మరి. అవును మరి, ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి నువ్వే మాట్లాడాలి. ఆ పదానికి నువ్వైతేనే కరెక్ట్ సెట్ అవుతావు. ఆ కాన్ఫిడెన్స్ తోనే నా నుంచి కెప్టెన్ లాగేస్తున్నావు. ఏం చేసావు ఐపీఎల్ లో? పాయింట్స్ చివరికి తీసుకొచ్చావు. అంతే ఉండదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అర్థమవుతుందా? అంతా మీదయ్యా రోహిత్ బాయ్. ఏంట్రా మాదేనా? అవును రోహిత్ బాయ్, అడిగా ఎవరు? మీ ఇండియన్ క్రికెట్ టీమే కదా, నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ టీమే కదా. మరి ఆయన మాతో మొన్న 22-23 వరల్డ్ కప్ అప్పుడు మాతోనే కదా ఉంది. మా సీనియరే. అయితే ఏమైంది? అవును, ఆయన లాస్ట్ 2 నెలలు 2023 వరల్డ్ కప్ అప్పుడు ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా మా టీం కోసం మెంటర్ గా ఉంటే మాకెన్నో బ్యాటింగ్ టిప్స్ ఇచ్చారు. బౌలింగ్ టిప్స్, బ్యాటింగ్ టిప్స్, ఎలా పెర్ఫార్మ్ చేయాలి వరల్డ్ కప్ లో టిప్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎవరు చేస్తారు తీసుకోకుండా? ఇదంతా ఎవరి దయ వల్ల? మీ దయ వల్లే కదా, మీ టీం వల్లే కదా. ఎవరు మా దయ వల్లే అంటున్నారు, మమ్మల్ని ఓడించేస్తా అంటున్నారు. ఏందిరా మీరు? ఈ సంగతి చెప్తా ఉండండి. న్యూజిలాండ్ టీం ఏమో 78 అలౌట్ చేశారు, ఎంజీనేమో 95 అలౌట్ చేశారు, ఉగాండానేమో 58 అలౌట్ చేశారు. కానీ వెస్టిండీస్ చేతిలో అయినా ఎందుకు కారణంగా ఓడిపోయారు? ఎందుకంటే ఆ మ్యాచ్ అయినా డబ్బు కూడా అయ్యాం కాబట్టి ఓడిపోయాం బ్రో. కాదు బ్రో, నేను పవర్ ప్లేలో వికెట్స్ తీయలేదు, అందుకే ఓడిపోయాం. చూసావా రోహిత్ బాయ్, వాళ్ళని ఓడితోనే వాళ్ళ స్ట్రెంత్ ఏంటో చెప్పించాను. ఇక వాళ్ళ స్ట్రెంత్ కి మీకు కళ్ళం వేసామంటే మ్యాచ్ మందే. సో సింపుల్. అబ్బా, ఏం కనిపెట్టావరా తమ్ముడు. అక్కడేమో ఆ జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడతాడు, నువ్వు వచ్చి మాత్రం ఈ వెస్టిండీస్ వాడు మాత్రం వచ్చి ఇక్కడ బాగా కనిపెట్టాడు అయ్యా. చూడండి అయ్యా మరి ఈ ఇద్దరు. ఓకే బాయ్స్, ఆఫ్ఘనిస్తాన్ బలాలు ఏంటో మనకి తెలిసింది. బ్యాటింగ్ ఒకటిసారి గుడ్ బాల్ త్వరగా అవుట్ చేసామంటే చాలు. అలాగే పవర్ ప్లే లో బౌలింగ్ చేసాం, ఫరూకీకి త్వరగా వికెట్లు ఇవ్వకుండా ఉంటే చాలు, మ్యాచ్ మందే. రోహిత్ బాయ్, ముఖ్యంగా నీకు లెఫ్ట్ కంటెస్ట్ మీద మంచి రికార్డే లేదు. నువ్వు ముందుగా వాడికి వికెట్ ఇవ్వకుండా చూసుకో చాలు, మ్యాచ్ మందే అయిపోద్ది. అలాగే కోహ్లీ బాయ్, నువ్వు కూడా మంచి ఫామ్ లోకి రావాలి. సూపర్ 8 కి వచ్చావు మనం, ఇంకా గ్రూప్ స్టేజ్ లో లేవు. మాకు అందరికీ తెలిసిందే నువ్వు ఒక ఇన్నింగ్స్ ఫామ్ లోకి వచ్చేస్తావని. కానీ అది త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఏంటి వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారా? మన టీంలో లేరా? నేను లేనా? ఇప్పటి వరకు మన టీంలో హైయెస్ట్ వికెట్ టేకర్ నేనే. ఓకే బాయ్స్, ఆఫ్ఘనిస్తాన్ తొందరగా అంత ఈజీగా తీసేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేస్తారో ఎవరికి తెలియదు. అందుకే అంటారు వాళ్ళు అండర్ డాగ్స్ అనేసి. అసలు వాళ్ళ దాంట్లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే కదా, వరల్డ్ క్లాస్ స్పిన్నర్. అలాగే ఎక్స్పీరియన్స్ నబీ ఉన్నాడు. కొత్తగా ఈ మధ్యన వాడు నూరు అంట, వాడు కూడా వచ్చాడు, వాడు బాగా ఆడుతున్నాడు. మరి జాగ్రత్తగా ఉండాలి మరి మనం. లేదు బ్రో, మొన్న పూరం గారి దెబ్బతో ఆఫ్ఘనిస్తాన్ మైండ్ ఖరాబ్ అయింది. పిల్లలు ఇంకా కోరుకోలేదు. అవన్నీ మాటలు తప్ప ఏమీ అవ్వదు. అవును బ్రో, మొన్ననే బక్రీద్ పండుగ అయిపోయింది. బిర్యానీ తినేసి తోలు మందం ఎక్కువై ఉంటది కుర్రోళ్ళకి. అది చేసేదే ఉందిలే. రషీద్ బ్రో, నువ్వు ఎలాంటి స్పిన్నర్ మా అందరికీ తెలుసు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలవు నువ్వు ఒక్కడవే. ఈ మ్యాచ్ లో గెలిచింది మీరే. మా ఇంగ్లాండ్ టీం సపోర్ట్ మొత్తం మీకే. అమాన్ ఫరూకీ పవర్ ప్లే లో రోహిత్ వికెట్, విరాట్ వికెట్ తీసావంటే మ్యాచ్ మీదే. సగం మ్యాచ్ మీరు గెలిచినట్టే అక్కడ. ఈ మ్యాచ్ లో మీరే గెలుస్తారు. యూ డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్. మీరేం కంగారు పడకంటారా బాబు. ఎవరితో గెలిచినా ఎవరితో ఓడిపోయినా చివరికి మాతోనే ఓడిపోవాలి ఇండియా అంటే. ఇండియాకు మొగ్గుని నేనే. మ్యాచ్ అంటేనే వస్తాం. ఏంటి రోహిత్, అందరూ మనకి ఎలా హ్యాండీ అయిపోయారు. మన ఎరుగు పొరుగు ఉండే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకి హ్యాండీ అయిపోయింది ఏంటి రోహిత్. ఏం యొక్క సమాచారం తయారైపోయింది. ఓన్లీ బ్రో, తమ్ముడే ప్యాకెటే. మ్యాచే నైబర్సే కాకుండా తర్వాత చూసుకుందాం. కానీ మ్యాచ్ ముఖ్యం. ఇది కామనే కదా కోహ్లీ. మనం అనుకున్న వాళ్ళేగా మనకి వెన్నుపోటు పొడిచేది. తప్పదు. నీవి గొప్పలు ఎన్నెన్నో మరుగుతాయి, అన్నీ పట్టించుకుంటామే ఏంటి? మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఓకే బాయ్స్, మన బౌలర్స్ ఎలాగో ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో స్కై దూబే కూడా మంచి ఫామ్ లోకి వచ్చారు. ఇక మనకి మంచి ఓపెనింగ్ స్టార్ట్ వస్తే చాలు. నేను కోహ్లీ కలిసి ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తాం. మనకి మంచి ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిందంటే చాలు,
పరుగు గాడి వికెట్లు ఉంటే చాలు మన మ్యాచ్ గెలిచినట్టే. విషయం మనదే. ఓకే బాయ్స్, లాస్ట్ మ్యాచ్ మనం సరిగ్గా వెస్టిండీస్ తో సరిగ్గా ఆడలేదు, ఓడిపోయాం. దట్స్ ఇట్. అది వదిలేసేయండి, మర్చిపోండి. ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ వన్. ఇండియాతో మ్యాచ్ తో ఎలా ఆడాలో అదే ఫోకస్ చేయాలి. ఫస్ట్ మ్యాచ్ లో మనం చేసిన మిస్టేక్స్ నుంచి కంబ్యాక్ అయ్యి మ్యాచ్ గెలవాలి ఇండియా మీద. అదే మన కర్తవ్యం. Like, comment, and subscribe.